హలో యూవర్స్, నేను డాక్టర్ అరుణ మోపర్తి, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ రన్ చేస్తున్నానండి గుంటూరులో. ఈరోజు ఈ వీడియోలో మనం పెట్టిన ఎంబ్రియోస్ అతుక్కోవాలి, ఇంప్లాంట్ అవ్వాలి అంటే ఏమేమి చేస్తే బాగుంటుంది, ఏమేమి చేయకుండా ఉంటే బాగుంటుంది అనే దాని గురించి చెప్తాను. మనం ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎగ్స్ పెట్టేది ఎలా అంటే, ఎగ్స్ పెట్టే రోజు ముందు ప్రీవియస్ నైట్ ప్రశాంతంగా హాయిగా నిద్రపోవాలి. మార్నింగ్ హాస్పిటల్లో ఎప్పుడు రమ్మన్నారో ఆ టైంకి వెళ్తే చాలా మంచిది. టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. యూరిన్ బ్లాడర్ కూడా ఫుల్గా ఉండాలి. మనం యూరిన్ పాస్ చేయకుండా బ్లాడర్ ఫుల్గా ఉంటేనే ఎగ్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఆ బ్లాడర్ ఫుల్నెస్ వల్ల యూట్రస్ కూడా క్లోజ్ అయ్యి చక్కగా ఎంబ్రియోస్ని యూట్రస్ స్ట్రైటన్ అయ్యి చక్కగా ఎంబ్రియోస్ పెట్టగలుగుతాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తామంటే, ఒక పొజిషన్లో పెట్టుకొని స్పెక్యులమ్ తోటి సర్వెక్స్ని చూస్తూ ఆ గర్భసంచి ముఖద్వారం మొత్తం సెలైన్తో క్లీన్ చేసేసుకొని ఈ ఎంబ్రియోస్ని ఒక చిన్న ప్లాస్టిక్ క్యాథెటర్లోకి లోడ్ చేసేసుకొని ఐయుఐ చేయించుకొని ఉంటారు కదా మీరు, ఐయుఐ లాగే లోడ్ చేసేసుకొని గర్భసంచిలోకి స్కాన్లో చూస్తూ కరెక్ట్గా గర్భసంచిలో ప్రవేశపెట్టేస్తాం. ఐయుఐ లాగే చేస్తాం, అనస్థీషియా అది ఏమి ఇవ్వము. కానీ ఐవీఎఫ్లో చేయించుకునేప్పుడు మనం ప్రిపేర్ అయిన రోజు నెయిల్ పాలిష్లు, పర్ఫ్యూమ్స్, మంచి పర్జెంట్ స్మెల్ వచ్చే షాంపూస్, ఆ సోప్స్, మంచి సువాసన వచ్చే అన్ని కెమికల్స్ అన్నీ అవాయిడ్ చేసుకుంటే మంచిది. అవన్నీ ఎంబ్రియోస్కి మంచిది కాదు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే రోజు ఇవన్నీ అవాయిడ్ చేసేసుకోండి. యూరిన్ బ్లాడర్ ఫుల్గా ఉంచుకోవాలి. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి. 4-5 రోజులు హాయిగా వర్క్కి లీవ్ పెట్టేసుకోండి, వర్క్ స్ట్రెస్ లేకుండా. ఆ రోజు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం కదా మనం. ఆ టాబ్లెట్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు కూడా మార్నింగ్, ఆఫ్టర్నూన్, సేమ్ డే ఆ రోజు కూడా మెడికేషన్స్ ఏమీ మిస్ అవ్వకూడదు అస్సలు. సో ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనం అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఎగ్స్ పెట్టేటప్పుడు మన గర్భసంచి లోపల లైనింగ్ తయారు చేసుకుంటాం కదా, అది ప్లఫీగా పరుపులాగా, మనకు చీజ్ ఉంటుంది కదండి, చీజ్ లాగా ఉంటుందన్నమాట గర్భసంచి లోపల లేయర్. సో మనం పెట్టే ఎగ్గు వెళ్ళిపోయి టక్కన దాని మీద ఇంప్లాంట్ అయిపోతుంది, అతుక్కుంటుంది. చీజ్కి ఎలా స్టిక్ అయితే అతుక్కుంటుందో అలాగా మన ఎంబ్రియో కూడా ఎండోమెట్రియం లోపల అలా పట్టుకొని అది స్టిక్ అని అయిపోతుంది అనమాట. సో అది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయినాక మనం లేచినా, నడిచినా, ఏం చేసినా కూడా మన ఎంబ్రియోస్ బయటికి పడవు. ఎందుకంటే గర్భసంచి వెంటనే క్లోజ్ అయిపోతుంది, ప్లస్ ఎంబ్రియోస్ చక్కగా స్టిక్ ఆన్ అయిపోతాయి కాబట్టి అవి ఏమీ పడవు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండాలి, మనసులో భయం లేకుండా. ఫుడ్ కూడా ఆయిల్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువ, స్వీట్స్ బాగా తక్కువ, షుగర్ అసలు తీసుకోకుండా ఉంటే మంచిది. పైనాపిల్ మంచిది, బ్రోమోలిన్ అని ఉంటుంది పైనాపిల్లో, అది ఎంబ్రియోస్కి చాలా మంచిది ఇంప్లాంట్ అవ్వడానికి. ఫిష్ కూడా చాలా మంచిది, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫిష్ కూడా మంచిది, కానీ మోషన్స్ అలా అయ్యే అట్టు కాకుండా ఫిష్ తీసుకోవచ్చు. జంక్ ఫుడ్ ఉంటుంది కదండి, ఆ జంక్ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. బేకరీ ఫుడ్, ఈ లేసు, చిప్స్, కుర్కురేలు అలాంటి జంక్ ఫుడ్లు ఏమీ తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండాలి, మనసులో స్ట్రెస్ లేకుండా మెడిటేషన్, యోగా, వర్క్ చేసుకుంటే కూడా బెస్ట్. వర్క్ చేసుకుంటూ ఉండటం వల్ల ఒక 4-5 రోజులు రెస్ట్ తర్వాత వర్క్ చేసుకుంటూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ ఎంబ్రియోస్ మీద లేకుండా ఉంటుంది, చక్కగా ఇంప్లాంట్ అవుతాయి. అండ్ చేయకూడని పనులు ఇప్పుడు ఇవన్నీ చేస్తే మనం పెట్టిన ఎగ్స్ చక్కగా ఇంప్లాంట్ అవుతాయి, అతుక్కుంటాయి అన్నమాట లోపల. చేయకూడని పనులు ఏంటి అంటే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒక దగ్గర ఉండకూడదు. ఆ 2 వీక్స్ మన రిజల్ట్ తెలిసేంత వరకు భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటే మంచిది. కొంచెం జర్నీలు చేయటం, మెట్లెక్కి దిగటం, బరువులు మోయటం ఇలాంటి ఏం చేయొద్దు. హెవీ వర్క్లు కాకుండా ఇంట్లో చేసుకునే రెగ్యులర్ వర్క్స్ అన్నీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, పర్ఫ్యూమ్స్, రోజు పర్ఫ్యూమ్ అంటే సెంటు, నెయిల్ పాలిష్లు, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ స్మెల్ వచ్చే అన్ని కెమికల్స్ అన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే మంచిది. రెస్ట్గా ఉండి ప్రశాంతంగా, ఆలోచనలు ఏమి లేకుండా, భయాలు ఏమి లేకుండా. మెయిన్గా ఫైనాన్షియల్ స్ట్రెస్, మనకి డబ్బులు గురించి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, అత్తగారు ఇది అంటున్నారు, హస్బెండ్ ఇది అంటున్నారు, ఇవన్నీ ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్సులన్నీ మనసులో పెట్టుకోకుండా అవన్నీ పేరెంట్స్కి, హస్బెండ్కి ఇచ్చేసి ప్రశాంతంగా ఉంటే చక్కగా ఎంబ్రియోస్ పెట్టినవి అతుక్కుంటాయి, తెల్లవుతారు, హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫాలో అయితే అన్నీ హ్యాపీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.